హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు మహమ్మద్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే NH44 అనంతపురంలో అయితే ఉన్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు 31st నైట్కి ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు వివాహ భోజనం రెస్టారెంట్ వాళ్ళు. సో మామూలుగా ఉండదు, చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. సో ఎవరైతే 31st ఈవెంట్కి గోవాకి వెళ్ళాలి, అలాగే వేరే వేరే ప్రాంతాలకు అనుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. సో ఎక్కడికి వెళ్ళొద్దండి, మన అనంతపురంలోని వివాహ భోజనం అయితే వచ్చేయండి. సో వీళ్ళు ప్రైస్ కూడా చాలా తక్కువ అయితే పెట్టారు. మనకు పక్కనే కియా మోటార్ షోరూమ్ ఉంటుంది, అలాగే మహీంద్రా షోరూమ్ ఉంటుంది. సో దీని పక్కనే వివాహ భోజనం ఉంటుందన్నమాట. సో ఇక్కడ రెస్టారెంట్ కానీ, డైనింగ్ కానీ, అలాగే ఫంక్షన్ హాల్ కానీ, సో 31st నైట్ ఈవెంట్ కానీ బ్రహ్మాండంగా జరగబోతుంది. సో ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. సో మీకు ఫుడ్ ఎలా చేస్తారు, ఏమేమి ఐటమ్స్ పెడతారు, అలాగే 31st నైట్కి ఏమేమి ఈవెంట్స్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారనేది మొత్తం మీకు చెప్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. కింద అయితే మనకు రెస్టారెంట్ ఉందన్నమాట. ఇంకా పైన వచ్చేసరికి ఫంక్షన్ హాల్ ఉంది. సో ఇదంతా కూడా డైనింగ్ ఏరియా బయట చూసినట్లయితే. ఇంకా 31st ఈవెంట్కి వీళ్ళు కొత్తగా ప్లాన్ చేశారండి. సో బఫే టేబుల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా LED లైట్స్తో చాలా అద్భుతంగా అయితే తీర్చిదిద్దారు. ఇవన్నీ కూడా 31st నైట్కు అరేంజ్ చేశారనమాట. మీకు ఇదంతా బఫే టైప్ అనమాట. టేబుల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా LED టైప్స్. ఇక్కడంతా కూడా LED లైట్స్ అయితే వస్తాయన్నమాట. సో చాలా బాగుంది కదా. కూడా వాష్రూమ్స్ ఉన్నాయి. సో చాలా స్పేసియస్గా అయితే ఉంది. సో లోపల చూద్దాం. ఎవరైతే ఈవెంట్ ప్లాన్ చేసుకుంటారో అలాగే ఏదైనా ఫంక్షన్ కానీ, మ్యారేజెస్ కానీ ఇక్కడైతే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్న రిసెప్షన్స్ కానీ. సో ఇదే ఫంక్షన్ అండి. చాలా సీటింగ్ కెపాసిటీ చాలా పెద్దగా ఉందండి. సో ఎవ్రీ సీట్ కూడా చాలా బాగున్నాయి, సీట్స్ కూడా. సో ఇంతా కూడా ఫంక్షన్ హాల్ చాలా పెద్దగా అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా అంతా సెంట్రల్ ఏసీ అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, వివాహ భోజనము అదటింగ్ తెలుగు చైనీసు. సో ఇంతా కూడా మన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా ఇక్కడైతే మమ్మల్ని తీర్చిదిద్దారు. సో ఎవరైతే మ్యారేజ్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఈవెంట్స్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ మీకు వివాహ భోజనము బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఇంతా కూడా ఫంక్షన్ ఏరియా అనమాట. సో ఇక్కడ నుంచి చూస్తే మనకు పక్కనే NH44 హైవే. సో ఇక్కడ ముందరంతా కూడా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు విశాలంగా. సో NH44 కాబట్టి మీకు పక్కనే ఈ ఫంక్షన్ హాల్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది. అండ్ 31st నైట్కి చాలా గ్రాండ్గా ఈవెంట్ అయితే జరగబోతుంది. సో పైన నుంచి అంబియన్స్ అంతా ఇలా కనబడుతుంది అనమాట. సో అదంతా హోటల్ రూమ్ అనమాట. మీరు అక్కడ హోటల్ రూమ్ కాబట్టి బుక్ చేసుకోవచ్చు. సో ఇదంతా డైనింగ్ సెక్షన్ అనమాట పైన వచ్చేసి. సో లోపల వచ్చేసి మనకు ఫంక్షన్ హాల్. సో రెస్టారెంట్ లోపల ఇలా ఉంటుంది. వివాహ భోజనం అని చెప్పేసి రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ పెడతారు. అలాగే ఈరోజు మెనూ ఏముందో ఇక్కడంతా రాసి పెడతారనమాట. సో వెజ్ కానీ, నాన్ వెజ్ కానీ రెండు అవైలబుల్ ఉంటాయి. సో రెస్టారెంట్ అయితే చాలా బాగుంటుందండి. ఫుడ్ ఐటమ్స్ చూడండి బాబు ఎన్ని ఉన్నాయో. సో ఇక్కడ లోపల అంబియన్స్ చూసినట్లయితే చాలా బాగుంటుంది. ఈవెన్ ప్రతి టేబుల్ కూడా చాలా క్లీన్ అండ్ హైజీనిక్గా వీళ్ళు మెయింటైన్ చేస్తారు. సో డిమ్ లైట్ కలర్స్తో లంచ్ కానీ, డిన్నర్ కానీ, టిఫిన్స్ కానీ చాలా బాగా ఉంటుందండి. సో మంచి రెస్టారెంట్ ఇది. సో ఇక్కడ మొత్తం ఐటమ్స్ వచ్చేసి కొన్ని 100 రకాల ఐటమ్స్ అయితే తక్కువ ఉండవు. మాకైతే ఇప్పుడు చికెన్ బిర్యానీ వచ్చింది. సో బిర్యానీ సర్వ్ చేస్తున్నారు. ముందుగా ఎగ్ వేశారు. సో తర్వాత బాస్మతి రైస్తో చేసిన బిర్యానీ సర్వ్ చేస్తున్నారు. ఇంకా మన స్టార్ ఐటము చికెన్ లెగ్ పీస్. నాకు చికెన్ లెగ్ పీస్ చాలా ఇష్టము. అలాగే చికెన్ అంటే కూడా చాలా ఇష్టము. సో చూసారా చికెన్ ఎలా ఉందో. ఓకే, టేస్ట్ అయితే మామూలుగా లేదండి. ఫుడ్ ఐటమ్స్ కానీ, సో రెస్టారెంట్ సంబంధించిన అంబియన్స్ కానీ చాలా బాగుంటాయి. అలాగే మనకు తెలుగు ట్రెడిషనల్ అథెంటిక్ ఫుడ్ అనేది సర్వ్ చేస్తారనమాట. మనం పాతకాల సాంప్రదాయం ప్రకారం రుచులన్నీ ఇక్కడ ఆస్వాదించవచ్చు మనం. అది కూడా చాలా తక్కువ ధరలో. ఇక్కడ మెయిన్ వచ్చేసింది ఏంటంటే ఇదంతా ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి చిన్నపిల్లలకు 299, అలాగే పెద్దవాళ్ళకు 499, అలాగే ఎవరైనా కపుల్స్ వస్తే 999. సో సీట్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉన్నాయి. మీరు 31st లోపు బుకింగ్ అనేది చేసుకోండి. సో 31st ఈవినింగ్ 7 to నైట్ 12-1 వరకు ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది. సో ఎవరైనా ఫుడ్ తినేవాళ్ళు కానీ చాలా బాగుంటుంది. మీకైతే మనకు NH44 పక్కనే కాబట్టి మీరు ఈజీగా ఇక్కడ చేరిపోవచ్చు. అలాగే టౌన్ సరౌండింగ్స్లో ఇది ఒక బెస్ట్ రెస్టారెంట్. ఇక్కడైతే
గోంగూర రొయ్యల పలావ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నైజాం కోడి పలావ్ ఉంది. ఇక్కడ వచ్చేసి క్రిస్పీ ఫ్రైడ్ లెగ్ అనమాట, ఫ్రైడ్ చికెన్. కింద పార్టీ ఏరియా అనమాట. ఇక్కడంతా కూడా పార్టీ, మనం కేక్ కటింగ్స్ కానీ బర్త్డేస్ కానీ ఇక్కడ చేసుకోవచ్చు. చాలా విశాలంగా ఉంది. ఇందులో కూడా మొత్తం గార్డెనింగ్ కాబట్టి సో గడ్డి అంతా చాలా స్మూత్గా అయితే ఉంటుంది. సో చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ వచ్చినా కూడా చాలా బాగా అయితే ఉంటుంది. అంగడి వెనక వైపు వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, అదంతా హోటల్ అనమాట. సో రూమ్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు మనము. సో ఇక్కడ డైనింగ్ సెక్షన్ కూడా ఉంటుంది. సో చాలా బాగుంటుంది. ఎవరైనా పార్టీలు ఫంక్షన్ జరిగినప్పుడు చాలా బాగుంటుంది అనమాట. సో మీ ఎవరైతే 31st నైట్కి ఈవెంట్ చేసుకోవాలి, అలాగే పార్టీ చేసుకోవాలనుకుంటే వివాహ భోజనంకి వచ్చేయండి. మీకు తక్కువ ధరలో ఇక్కడైతే ఈవెంట్ బాగా ఎంజాయ్ చేయవచ్చు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఎవరైనా సరే అనంతపురం కానీ అనంతపురం చుట్టుపక్కల వాళ్ళు కానీ ఒకసారి ప్లీజ్ వివాహ భోజనంకి అయితే విజిట్ చేయండి. మీరు మంచి అనుభూతిని అయితే చెందుతారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఇంకా ఉంటాను ఫ్రెండ్స్. 31st నైట్ మళ్ళీ కలుద్దాం. నేను మీ మహమ్మద్. బాయ్.